హే గైస్, నేను మీ సర్జియో ట్రైన్ బ్లాగర్. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ట్రైన్ జర్నీ వచ్చేసి 08579 విశాఖపట్నం సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 08579. సికింద్రాబాద్లో వచ్చేసి 08580 అయితే ఉంటుంది. విశాఖపట్నంలో నైట్ వచ్చేసి 7కి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 9:15కి అయితే సికింద్రాబాద్ అయితే రీచ్ అవుతుంది. దాదాపు ఈ ట్రైన్ వచ్చేసి 691 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. 14 hours 5 minutes అయితే టైం తీసుకుంటుంది. స్పెషల్ ట్రైన్ కాబట్టి మనకి మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్ ఉండదు, ఎందుకంటే మనకి గూడ్స్ లోకోమోటివ్ అయితే రన్ అవుతాయి ఎక్కువ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్. సో కాబట్టి దీని యావరేజ్ స్పీడ్ కూడా 49 km/h అయితే ఉంటుంది. మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్ వచ్చేసి 110 km అయితే ఉంటుంది ICF రేట్ కాబట్టి. ఈ ట్రైన్లో మనం వచ్చేసి జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. బయట చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది, ఇంజిన్ సౌండ్, లాలాగూడ వ్యాగ్నైన్. సో అందుకని నేను వచ్చేసి SLRDలోకి అయితే వచ్చాను. ఎవ్వరు లేరు ఇందులో, చూడొచ్చు. సో రేక్ షేరింగ్ వచ్చేసి SMVT బెంగళూరు స్పెషల్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే ఉంటుంది. అది వీక్లీ వన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి విశాఖపట్నం నుంచి వెనస్డే అయితే ఉంటుంది, అండ్ సికింద్రాబాద్ నుంచి వచ్చేసి థర్స్డే అయితే ఉంటుంది. ఈ ట్రైన్కి 15 స్టాప్స్ అయితే ఉంటాయి, బట్ మనం వచ్చేసి లిమిటెడ్ స్టాప్ అయితే కవర్ చేస్తాం. వయా గుడివాడ గుంటూరు మీదకి అయితే వెళ్తుంది ఈ ట్రైన్. నిమిషాలు డిలే అయితే మనకి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అయితే బయలుదేరింది. ట్రైన్ సెకండ్ స్టాప్ వచ్చేసి అనకపల్లి, స్టేషన్ కోడ్ వచ్చేసి AKP. ఇక్కడికి 33 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. దీని తర్వాత మనకి ఎక్కడ స్టాప్ అయితే ఉండదు. ఎలమంచిలి, నర్సీపట్నం రోడ్డు కానీ, తుని కానీ డైరెక్ట్ మనకి అన్నవరంలో అయితే స్టాప్ అయితే ఉంటుంది. లిమిటెడ్ స్టాప్స్ అయితే కవర్ చేద్దాం. మ్యాక్సిమం అయితే అన్నవరం, సామర్లకోట వరకు అయితే కవర్ చేద్దాం. 7:47కి అయితే రావాలి. 2 minutes స్టాప్ అయితే ఉంటుంది, బట్ 6 minutes డిలే అయితే వచ్చింది. దువ్వాడికి మాత్రం 7 minutes బిఫోర్ వచ్చింది, ఇక్కడ మాత్రం లేట్ అయితే వచ్చింది. బట్ ప్లాట్ఫామ్ చాలా కిందకి అయితే ఉంది. ఇక్కడ దువ్వాడలో ఏంటంటే నేను ఉన్న చోట కరెక్ట్గా నా కోచ్కి లైటింగ్ ఎఫెక్టే లేదు. అనకాపల్లిలో మీకు ఓన్లీ స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్స్ మాత్రమే దొరుకుతాయి. ఫుడ్ అయితే మీరు అంతా ఎక్స్పెక్ట్ చేయదు. వన్ 13 కిలోమీటర్స్కి థర్డ్ స్టాప్ వచ్చేసి అన్నవరం. స్టేషన్ కోడ్ వచ్చేసి ANV. ఇక్కడ మీకు 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, బట్ ట్రైన్ వచ్చేసి మనకి 25 minutes డిలే అయితే వచ్చింది. రావాల్సిన టైం వచ్చేసి 8:34కి 1 minute స్టాప్ అయితే ఉంటుంది, బట్ ట్రైన్ మాత్రం మనకి 9కి అయితే వచ్చింది. సో ఇది నాకు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట, అందుకే నేను ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాను. మీకు తర్వాత వచ్చేసి నాందేడ్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది, బట్ అది మీకు వరంగల్ మీదుగా అయితే వెళ్తుంది. బట్ అక్కడ ట్రాక్స్ వర్క్స్ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి, దానివల్ల లేట్ అయితే వెళ్ళొచ్చు అనుకుంటా. ఈ ట్రైన్ మ్యాక్సిమం 9కి వెళ్తుంది. చాలా స్లాట్ టైం అయితే ఉంటుంది. అలాగే అన్నవరంలో మీకు శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దాదాపు మీకు ఇక్కడ నుంచి మార్నింగ్ అయితే ఫ్రీ బస్సెస్ అవైలబుల్ అయి ఉంటాయి దేవస్థానం వాళ్ళవి, లేదంటే RTC బస్సులు కానీ మీకు ట్యాక్సీస్ లాంటివి అవైలబుల్ అయితే ఉంటాయి, ఆటోస్. 150 కిలోమీటర్స్కి 4th స్టాప్ వచ్చేసి సామర్లకోట్ జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. ఇక్కడ మనకి
8:58కి అయితే రావాలి. 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. 43 మినిట్స్ డిలే అయితే వచ్చింది. సామర్లకోట నుంచి మనకి చెన్నై అలాగే హౌరా మెయిన్ లైన్తో పాటు కాకినాడ బ్రాంచ్లని అయితే ఉంటుంది. అందుకే సామర్లకోట వచ్చేసి జంక్షన్. అలాగే ఇక్కడ మీకు కాకినాడ అయితే వెళ్ళొచ్చు అనమాట. అక్కడ నుంచి మీకు కాకినాడ బీచ్ కానీ అలాగే మీకు పిఠాపురంలో మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురోహూతిక అమ్మవారు కూడా ఉంటారు అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ ట్రైన్స్ ఆగితే అక్కడ ఆగవన్నమాట. సో అక్కడికి కూడా రీచ్ అవ్వచ్చు. టూ 100 కిలోమీటర్స్కి 5th స్టాప్ వచ్చేసి రాజమండ్రి. స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. 9:43కి రావాలి. 2 మినిట్స్ స్టాపు. బట్ ట్రైన్ వచ్చేసి మనకి 40 మినిట్స్ డిలే అయితే వచ్చింది. రాజమండ్రి వచ్చేసి మనకి లాస్ట్ స్టాప్ అనమాట. మార్నింగ్ మనకి నల్గొండ నుంచి అయితే ఇంకా ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయితే భీమవరం టౌన్ కానీ లేదంటే విజయవాడ ఇవి 2 స్టేషన్లు కవర్ చేస్తాను. మిగతా స్టేషన్స్ అయితే కవర్ చేయను. ఎందుకంటే ఈ రూట్లో మనకి విశాఖ ఇవన్నీ నేను కవర్ చేశాను. నెక్స్ట్ మనకి కోకనాడ ఇవన్నీ కవర్ చేస్తాను. అందుకే ఈ ట్రైన్ కవర్ చేయను. విజయవాడలో అయితే మొత్తం ఖాళీ అయితే అయిపోయింది ట్రైను. ఆల్మోస్ట్ ట్రైన్ వచ్చేసి 10 మినిట్స్ బిఫోర్ అయితే వచ్చింది స్టేషన్లోకి. బట్ మధురా నగర్కి 40 మినిట్స్ బిఫోర్ అయితే వచ్చింది. సో అందుకనే అవుటర్లోనే ఆపేసాడు, మధురా నగర్లోనే 30 మినిట్స్. సో ఇక్కడ మాత్రం 10 మినిట్స్ బిఫోర్ అయితే వచ్చింది. 2కి వచ్చింది. యాక్చువల్ అయితే మనకి 2:10కి రావాలి. అండ్ ఇక్కడ 10 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. దాదాపు ఇప్పుడు 20 మినిట్స్ అయితే ఆగుద్ది. ఈ గరీబ్ రథ్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద వచ్చేసి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది గరీబ్ రథ్. లోకో రివర్సల్ అయితే ఉంటుంది రెండింటికి. ఇక్కడ 15 మినిట్స్ దాదాపు టైం ఉంటుంది. ఇక్కడ మీకు నైట్ 2 అయినా సరే అవైలబుల్ అయితే ఉంటాయి, ఫుడ్ కానీ ఏమైనా. మీకు వెయిటింగ్ హాల్ అయితే ఇలా అయితే ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. గుంటూరు అయితే వచ్చింది. దాదాపు మనకి 3:18కి రావాలి, 3:12కి అయితే వచ్చింది. సో 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. గుంటూరు వచ్చేసి మనకి 409 కిలోమీటర్స్కి అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఒక లైన్ వచ్చేసి మనకి తెనాలి అయితే వెళ్తుంది. అందుకే ఇది ఒక జంక్షన్. గుంటూరు మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి గుంటూరు డిస్టిక్లోకి అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి.
గుంటూరులో కూడా సేమ్ అంతే, పెద్దగా ఎవరు లేరు జనరల్లో. బట్ విజయవాడ వరకు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. సో డిపార్చర్ తర్వాత మనం మార్నింగ్ అయితే నల్గొండలో అయితే చూసుకుందాం అనమాట. దాదాపు టైం వచ్చేసి 3:20 అవుతుంది. రక్సోల్ సికింద్రాబాద్ స్పెషల్. దాదాపు ఇక్కడికి వచ్చి ట్రైన్ 9:20కి వచ్చింది. 25 మినిట్స్ ఆగింది.
మనకైతే సిగ్నల్ వచ్చేసింది. సో ఫైనలీ అయితే సికింద్రాబాద్ అయితే రీచ్ అయ్యాను. దాదాపు ట్రైన్ వచ్చేసి 50 మినిట్స్ డిలే అయితే వచ్చింది. నల్గొండ తర్వాత దాదాపు 20 మినిట్స్ బిఫోర్ అయితే ఉండేది. బీబీ నగర్కి అయితే 40 మినిట్స్ బిఫోర్ అయితే వచ్చింది. అక్కడ నుంచి మెల్లమెల్లగా వచ్చిందనమాట. 7:30 ఆర్ 8కి వచ్చేసింది దాదాపు. అక్కడ నుంచి మెల్లగా వచ్చింది సికింద్రాబాద్కి. ఇక్కడికి వచ్చేటప్పుడు 50 మినిట్స్ డిలే అయిపోయింది దాదాపు ట్రైన్ అయితే. సో బాగా లేట్ అయితే ఉంది. స్పెషల్ ట్రైన్ కాబట్టి మనకి అంతగా సో దీనికైతే ఇవ్వరనమాట ఇంపార్టెన్స్. మిగతా దానికైతే ఇస్తారు ఎక్కువ ట్రైన్స్కి అయితే. పక్కన ఈఎంయూ వెళ్ళిపోతుంది తప్ప ఇది వెళ్ళట్లేదు. సో అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు దీనికి. అలాగే ఈ ట్రైన్ కోచ్ అండ్ కాంపోజిషన్ ఫేర్ వచ్చేసి ఇందులో మీకు 2 SLRD అండ్ 5 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. నాకు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్న యూటీఎస్ యాప్లో నాకు 210 రూపీస్ అయితే పడింది వయా గుడివాడ అండ్ గుంటూరు మీద కాబట్టి ఈ ట్రైను. సో 210 రూపీస్ అయితే పడింది. అండ్ మిగతా వచ్చేసి మనకి 10 కోచెస్ అయితే ఉంటాయి. స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి దాదాపు 490 రూపీస్ అయితే ఉంటుంది. అదే మీకు నార్మల్ ట్రైన్ వచ్చేసి 415 రూపీస్ అయితే ఉంటుంది. 3 tier వచ్చేసి 5 అయితే ఉంటాయి. ఫేర్ వచ్చేసి దాదాపు 1330 రూపీస్ అయితే ఉంటుంది. నార్మల్ ఫేర్ వచ్చేసి 1100 అయితే ఉంటుంది. ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సెకండ్ ఏసీ వచ్చేసి మనకి ఒకటి అయితే ఉంటుంది. ఫేర్ వచ్చేసి 1890 రూపీస్ అయితే ఉంటుంది. నార్మల్గా వచ్చేసి 1535 రూపీస్ అయితే ఉంటుంది. సో మనకి అందులోనూ డబల్ రేట్ అయితే ఉంటుంది. సో అది మాత్రం ఇది గుర్తుంచుకోండి ఇందులో. ఎందుకంటే దీని బదులు మీకు వందే భారత్ అయితే ఉంటుంది. దాదాపు సెకండ్ ఏసీ అంటే 1800 అంటే మీకు దాదాపు వందే భారత్ వచ్చేస్తుంది 1720 రూపీస్లో. సో అదైతే మీరు చూసుకొని ఈ ట్రైన్కి అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ట్రైన్లో మీకు జనరల్ కోచెస్ ఫ్రీగా అయితే ఉంది. నేనంతా నాకు చాలా ఫ్రీగా అయితే ఉంది. సో ఎవరూ లేరు. విజయవాడ వరకు కొంచెం ఫుల్గా ఉంది. అక్కడ నుంచి చాలా ఖాళీగా అయితే వచ్చింది. సో ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను మీ సర్జియో ట్రైన్ బ్లాగర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.